ఫ్రెండ్స్, ఈరోజు మునక్కాయ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. మునక్కాయల్ని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా పీసులుగా కట్ చేసి పెట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకొని ప్యూరీ తీసుకొని ఉడికించి పెట్టుకోవాలండి. ఉడికేటప్పుడే పసుపు ఉప్పు వేసుకోవాలి. తరువాత మెంతులు ఆవాలు వేయించి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. మా ఇంట్లో రెడీగా ఉన్నాయండి, అందుకే మెంతుల్ని ఆవాలు మాత్రమే చూపిస్తున్నాను. వేరుశనగ నూనె తీసుకొని అందులో మునక్కాయల్ని బాగా కొంచెం ఉడికేటట్టుగా ఒక 10 మినిట్స్ ఫ్రై చేసి పెట్టుకొని పక్క తీసుకోవాలి. హై ఫ్లేమ్ మీద పెట్టుకుంటే మునక్కాయలు విరిగిపోతాయండి. ఆయిల్ హీట్ అయ్యాక లో ఫ్లేమ్ పెట్టుకొని బాగా హీట్ చేసుకున్న తర్వాత మునక్కాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకున్న మునక్కాయల్ని సపరేట్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుందండి. అన్నంలో కానీ సైడ్ డిషెస్ ఏదైనా పెట్టుకొని నంచుకోవడానికి కానీ బాగుంటుంది. ఇప్పుడు మిగిలిన ఆయిల్లో పోపు దినుసులు వేసుకొని పోపు పెట్టుకుంటున్నానండి. ఆవాలు, తెల్లగడ్డలు, కరివేపాకు, ఎండుమిర్చి చిటపటలాడిన తర్వాత వేయించుకున్న మునక్కాడలను కూడా వేసుకోవాలి. మునక్కాడలు వేసుకున్న తర్వాత మనము సపరేట్గా చింతపండు నానబెట్టుకొని ఉడికించుకున్నాం కదండి, ఆ ప్యూరీని కూడా దీంట్లో వేసేసుకోవాలి. స్టవ్ ఆపేసుకోవాలండి. స్టవ్ ఆపిన తర్వాతే మునక్కాయల్ని చింతపండు ప్యూరీని వేసుకొని ఇప్పుడు తగినంత నేను కప్పు వరకు తీసుకుంటున్నానండి. చిల్లీ పౌడరు, 1 కప్పు చిల్లీ పౌడరు. ఆల్రెడీ చింతపండులో మేము ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు తక్కువగా వేసుకుంటున్నాను. చూసి వేసుకోండి, సరిపడినంత చూసి వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఆవాల పొడి, మెంతి పొడి కూడా యాడ్ చేసుకోవాలండి. ఆవాల పొడి ఎక్కువ వేసుకోవడం వల్ల నల్లగా అయిపోతుందండి. తగినంత మాత్రమే వేసుకోవాలి. 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు అంతా మిక్స్ చేసుకొని ఒకసారి ఉప్పు కారాలు చూసుకోండి. ఇప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చండి ఏదన్నా తక్కువైతే. నాకైతే లైట్గా ఉప్పు తక్కువ అనిపించిందండి, కొంచెం సాల్ట్ యాడ్ చేస్తున్నాను. ఇదంతా పర్ఫెక్ట్గా సరిపోయింది. వేడి వేడి అన్నంలోకి కొంచెం నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. పచ్చడి ఎలా వచ్చిందో కామెంట్లో తెలపండి. సింపుల్గా ఒక 1/2 అవర్లో తయారు చేసుకోవచ్చండి ఈ పచ్చడిని.